అంటే ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారితో చేస్తున్నారు కదా! ఎలాంటి క్యారెక్టర్ ఏంటి మీది అసలకి? ఆ! ఇప్పుడు చెప్పలేనండి. ఎందుకు సరే ఆయనతో వర్క్ అమేజింగ్ అండి. బాలకృష్ణ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఆయన హి ఈస్ సో ఫ్రెండ్లీ, హి ఈస్ సో స్వీట్. ఆయన సెట్ మీద ప్రాంక్స్ అది చేస్తారు. నేను ఆయన కలిపి వి డిడ్ ప్రాంక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ అసలు ఒక అంత సీనియర్ యాక్టర్‌తో వర్క్ చేస్తున్నామా ఏం ఉండదు. హి మేక్స్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ సెట్‌కొస్తే అసలు క్యారవాన్‌కి వెళ్ళాలనిపించదు. అలాగే అక్కడే కూర్చొని సరదాగా అంతా ద హోల్ టీమ్ బాబీ గారు గాని, మా డీఓపీ విజయ్ గారు ఎవ్రీథింగ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. చాలా మంచిగా అనిపిస్తుంది అటువంటి ఒక ఇంపార్టెంట్ టీమ్‌తోని. రోలేనా? ఇంపార్టెంట్ రోలేనా మీది? మంచి రోలేనా? డెఫినెట్‌లీ. అవునా? ఆ! అజయ్ ఘోష్ గారు సార్ సినిమాలో అంటే ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారితో చేస్తున్నారు కదా! ఎలాంటి క్యారెక్టర్ ఏంటి మీది అసలకి? ఇప్పుడు చెప్పలేనండి. ఎందుకు సరే ఆయనతో వర్క్ అమేజింగ్ అండి. బాలకృష్ణ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఆయన హి ఈస్ సో ఫ్రెండ్లీ, హి ఈస్ సో స్వీట్. ఆయన సెట్ మీద ప్రాంక్స్ అది చేస్తారు. నేను ఆయన కలిపి వి డిడ్ ప్రాంక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ అసలు ఒక అంత సీనియర్ యాక్టర్‌తో వర్క్ చేస్తున్నామా ఏం ఉండదు. హి మేక్స్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ సెట్‌కొస్తే అసలు క్యారవాన్‌కి వెళ్ళాలనిపించదు. అలాగే అక్కడే కూర్చొని సరదాగా అంతా ద హోల్ టీమ్ బాబీ గారు గాని, మా డీఓపీ విజయ్ గారు ఎవ్రీథింగ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. చాలా మంచిగా అనిపిస్తుంది అటువంటి ఒక ఇంపార్టెంట్ టీమ్‌తోని. రోలేనా? ఇంపార్టెంట్ రోలేనా మీది? మంచి రోలేనా? డెఫినెట్‌లీ. అవునా? ఆ! అజయ్ ఘోష్ గారు సార్ సినిమాలో